కథలని అమితంగా ఆదరిస్తున్న శ్రోతలకి స్వాగతం. మీరు వినబోతున్న కథ బంగారు గాజులు. రచన వాసుకి నూచెర్ల. గళం మీ జగదీశ్వరి కందికుప్ప. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? గులాబీల గుబాళింపులతో మల్లెల పరిమళాలు మత్తుగొలిపే ఆ చల్లని వెన్నెల వసంత రాత్రి సీతామూర్తిలా తొలిరేయి. వెన్నెల కిరణం ఆమె చెక్కిల్ని ముద్దాడుతుండగా చుబుకం పట్టుకొని నెమ్మదిగా ఆమె తలని ఎత్తాడు మూర్తి ముంగురులను సవరిస్తూ. సీత రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. గోరింటాకుతో ఎర్రగా పండిన పసిమి ఛాయ తమలపాకుల్లాంటి సున్నితమైన చేతులు. మణికట్టు నిండా ఆకుపచ్చని డజను గాజులు అలంకరించుకున్న సుతిమెత్తని చేతుల్ని చూస్తూ, సీతా, నీ సున్నితమైన చేతులకు ఈ మట్టి గాజులు వేసుకోవటం వల్ల చేతుల అందం ద్విగుణీకృతమైంది. అలాగే ఈ మట్టి గాజులకు తోడు బంగారు గాజులు ఉంటే అందం ఇంకా ఇనుమడిస్తుంది అంటూ సీత అరచేతులను ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుతో సీత తల వంచుకొని, చేతికి రావాల్సిన పంట అకాల వర్షాల వల్ల మునిగిపోవటం చేత అమ్మ వాళ్ళు బంగారం గాజులు చేయించలేకపోయారండి, నిదానంగా చేయిస్తామని చెప్పారు. నెమ్మదిగా చెప్పింది సీత. నీ చేతులకు బంగారు గాజులు వాళ్లే చేయించాలా? నేను లేని చేయించడానికి అని మురిపెంగా భార్యను చూస్తూ అన్నాడు. కాలం సాగి సీత కాన్పుకు పుట్టింటికి వెళ్ళింది. పండంటి బిడ్డను ప్రసవించింది. నామకరణం రోజు సీత రెండు చేతులకు 2 బంగారు గాజులు వేసి అన్నమాట నిలబెట్టుకున్నారు ఆమె తల్లిదండ్రులు. సీత చేతులకు ఉన్న బంగారు గాజులు చూస్తుంటే చాలా ఆనందం వేసింది మూర్తికి. సీత, ఇంకా 2 బంగారు గాజులుంటే బాగుండు. మట్టి గాజులకు బంగారు గాజుల అండ ఉంటే నిండుతనం నిగారింపు వస్తుంది. మిగిలిన 2 గాజులు నీకు నేను చేయిస్తానులే హామీ ఇచ్చాడు. మూర్తి సీతకు 2 బంగారు గాజులు చేయించడం మాట అటుంచి, సీత చేతిలో ఉన్న ఆ 2 బంగారు గాజులు పట్టుమని నెల కూడా తన చేతులకు ఉండేవి కాదు. కారణం మూర్తిది పెద్ద సంసారం, చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. రాబడికి ఖర్చుకి సంబంధమే ఉండేది కాదు. మూర్తి తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, అమ్మ ఉన్నారు. ఒక్కడి సంపాదన మీదే ఇందరూ బతకాలి. మూర్తి చెల్లికి పెళ్లి కుదిరింది. డబ్బులు తక్కువ ఏం చేయాలో దిక్కుతోచినప్పుడు, ఇవిగోండి, వీటిని తీసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి, పెళ్లికి ఉపయోగపడతాయి అంటూ తన చేతిలోని బంగారు గాజులు తీసి అందించింది సీత. అది మొదలు ఏ కార్యానికైనా సీత గాజులే ఆధారమయ్యాయి. మూర్తికి లోపల ఎంత బాధ ఉన్నా పరిస్థితి ఎప్పుడు రాబడి కన్నా ఖర్చే అధికంగా ఉండేది. చివరికి ఎలా అయిందంటే, డబ్బు అవసరం వస్తే మన సీత గాజులు ఉన్నాయి కదరా అని అమ్మ, వదిన గాజులు తాకట్టు పెడతావా అన్నయ్య అంటూ చెల్లెలు తమ్ముడు తనకు గుర్తు చేసే స్థితికి వచ్చారు. సీత గాజులు ఇంటికి నడిచొచ్చినంతసేపు ఉండేవి కావు తాకట్టు అంగడికి వెళ్ళటానికి. సీత, ఈ గాజులు నావి, నా పుట్టింటి వాళ్ళు పెట్టారు, వీటిని తాకట్టు పెట్టే అర్హత లేదు అని ఏనాడూ మాట్లాడలేదు. ముందుగా తనే వాటిని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఎంత సొంతిల్లు ఉన్నా 2 చెల్లెళ్ళు, తమ్ముడు చదువు, పెళ్లిళ్ళు అయ్యేసరికి తన కొడుకు కూతురు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల బాధ్యతలు వదిలి వీళ్ల బాధ్యతలు మొదలయ్యాయి. సీత చేతుల నిండా గాజులు వేసుకుని రోజు తనకు భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆ చేతులను చూసి చాలా బాధపడేవాడు మూర్తి. సీత, నీ చేతులకు బంగారు గాజులు వేయాలి అంటూ ఉండేవాడు. సమయం వచ్చినప్పుడు వేద్దురులేండి, ఇప్పుడు నేనేమన్నా అడిగానా అని సున్నితంగా అనేది. సీతలాంటి భార్య దొరకటం తన అదృష్టం అని మురిసిపోయేవాడు మూర్తి. కాలం గడిచిపోతూనే ఉంది. సీత, నీ చేతికి బంగారు గాజులు వేయడం ఏమో గాని మీ వాళ్ళు చేయించిన గాజులు నువ్వు వేసుకోవడం కన్నా మార్వాడి ఇనప్పిటే వేసుకుంటూ ఉంది అంటూ అప్పుడప్పుడు సీత మట్టి గాజులు వేసుకున్న చేతులను చూసి బాధపడేవాడు. చూడండి, అవి ఉన్నా లేకపోయినా నా చేతులకి అందమేమీ తగ్గదు, నా మనశాంతికి డోకా లేదు. అప్పులు ఉంటే ఒక తట్టు ప్రశాంతంగా కూర్చోలేము, తిండి తినలేము. అవి ఎప్పుడు నా చేతిని అలంకరించాలి అని ఉంటే అప్పుడే అలంకరిస్తాయి. ఊరికే దాని గురించి ఆలోచించి బాధపడకండి అని సున్నితంగా భర్తను కోప్పడేది సీత. చూస్తూ ఉండగానే 2 పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అయిపోయాయి. మనవరు మనవరాళ్ళు కూడా వచ్చేశారు. తల్లి కాలం చేసింది. చివరికి తల్లి కార్యాలకు కూడా సీత గాజులే పనికొచ్చాయి.
బాధ్యతలు తీరేసరికి మూర్తికి రిటైర్మెంట్ వచ్చేసింది. మూర్తి తమ్ముడికి పెద్ద ఉద్యోగం, లక్షల్లో జీతం. అన్నా వదిన చేసిన త్యాగాన్ని గుర్తించి మూర్తి ఉంటున్న తాతల కాలం నాటి ఇంటిలో తనకు భాగం వద్దు అని రాసి ఇచ్చేశాడు. సంసార భారాన్ని మోసి మూర్తి సీత అలసిపోయారు. చూస్తూ ఉండగానే మూర్తి రిటైర్ అయిపోయాడు. నాన్న, ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు, ఇక మా దగ్గరికి వచ్చాయండి, కొడుకు కోడలు ఆహ్వానించారు. ఒరేయ్, మొన్ననే నాన్నమ్మ పోయింది, వెంటనే ఇల్లు ఖాళీ చేశామంటే బాడుగకు ఎవ్వరూ రారు. సంవత్సరం ఇక్కడే ఉండి సంవత్సరీకాలు పూర్తి చేసుకుని అప్పుడు చూద్దాం. కొడుకు దగ్గరకు వెళ్లటాన్ని దాటవేసింది సీత. భార్య ఆంతర్యం అర్థం చేసుకున్నాడు మూర్తి. తను పెళ్లి చేసుకుని వచ్చిన రోజు మొదలు ఇంతవరకు ఒక్క మాట మాట్లాడకుండా బాధ్యతలు నెరవేరుస్తూనే ఉంది సీత. ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. తన మనసు, శరీరం విశ్రాంతిని కోరుతున్నాయని అర్థమైంది. కొడుకు కోడల వద్దకు వెళితే ఎంత వద్దనుకున్నా మళ్లీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తనకంత ఓపిక లేదు. చేతనైనప్పుడు పని చేస్తోంది, మిగిలినప్పుడు హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతకు ముందు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని చేస్తూనే ఉండేది సీత. మూర్తికి సీత అలా రెస్ట్ తీసుకుంటూ ఉండడం బాగుంది. ఏమండి, ఒక 4 రోజులు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అని ఒక కోరిక కోరింది. సీత ఎప్పుడూ తన పుట్టింటికి వెళ్లేది కాదు. అత్యవసరమైతే 1 రోజుకు మించి ఉండేది కాదు. సెలవులు వచ్చిన ప్రతిసారి తన చెల్లెలు, తమ్ముడు, మరుదులు, వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి చేసి పెట్టడంతోటే సరిపోయేది. 2 రోజులు మీ పుట్టింటికి వెళ్ళిరా అని తల్లి కూడా ఏనాడూ చెప్పేది కాదు. రాను రాను పుట్టిల్లే మర్చిపోయింది సీత. ఇన్నాళ్లకు వెళదామని అడుగుతోంది. కానీ ఆ రోజు తన స్నేహితుడి కూతురి పెళ్లి ఉంది. ఖచ్చితంగా వెళ్లి తీరవలసిన పెళ్లి. సీత, ఈసారికి నువ్వు వెళ్ళు, ఇంకోసారి ఇద్దరం వెళ్దాం, సరేనా అని చెప్పి సీతను బస్సు ఎక్కించాడు. సీత 4 రోజులని చెప్పి వెళ్ళింది. అన్నా వదినల బలవంతం మీద 1 వారం రోజులు ఉండిపోయింది. వారం తర్వాత సీత ఇంటికి తిరిగి వచ్చింది. ఇల్లంతా చాలా విశాలంగా కనిపిస్తోంది. ఏంటండి, ఇంట్లో ఏవో మార్పులు చేర్పులు చేసినట్టున్నారు అంది సీత. ఏమీ లేదు సీత, నువ్వు లేక ఇంట్లో ఏం తోచలేదు, అందుకే ఇల్లంతా సర్దాను. వాడుతున్న వస్తువులన్నీ ఉంచి వాడని వస్తువులన్నీ అమ్మేశాను. చెత్త పోవటంతో ఇల్లంతా విశాలంగా కనిపిస్తోంది, అంతే అన్నాడు మూర్తి. తను కూడా ఎన్నో ఏండ్లుగా అనుకుంటూనే ఉంది అనవసరమైన వస్తువులన్నీ అమ్మేయాలని. కానీ తీరుబాటైతేగా. పైగా పెద్దవాళ్ళున్నప్పుడు వాళ్ల వస్తువుల మీద కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకే వాటిని తాకేది కాదు, ఎవరిని తాకనిచ్చేది కాదు. మూర్తి సీతలకు ఆ రోజు 30వ పెళ్లి రోజు. ఇద్దరు ఉదయాన్నే తలారా స్నానం చేసి గుడికి వెళ్లి కుటుంబం మొత్తం అందరి పేరు మీద అర్చన చేయించుకుని వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి కింగ్ సైజు మంచము, పరుపు తీసుకొచ్చారు షోరూం వాళ్ళు. ఇప్పుడెందుకండి ఇవన్నీ? సీత, వయసు అయిపోయినప్పుడే వీటి అవసరం ఎక్కువ. నువ్వు రోజు ఎంతో పనిచేసి కష్టపడి ఆ వైరు మంచంలో పడుకుంటావు. నీ బరువు మొయ్యలేక అది లోపలికి కుంగిపోతోంది. నడుము నొప్పితో నరకం చూస్తున్నావు. మాకు తెలియకుండా నడుముకు లేపనాలు పూసుకుని మర్దం చేసుకోవటం ఎన్నోసార్లు గమనించాను. ఇంత పనిచేసే నీకు విశ్రాంతి తీసుకునేదానికి సరి అయిన పడకను కూడా ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు దీన్ని కొన్నాను. ఇది మనలాంటి వయసు అయిపోయిన వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన పరిపట అన్నాడు మూర్తి. తన భార్య పడుతున్న బాధను గమనించి ఆమె కోసమే దాన్ని కొన్నాడు. ఆ రోజు రాత్రి కొత్త మంచం మీద ఇద్దరూ ఆసీనులయ్యారు. సీత మూర్తికి తమలపాకులకు సున్నం రాసి వక్కపెట్టి తాంబూలం ఇస్తోంది. సీత, నీకు ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నాడు మూర్తి. ఏమిటో ఇన్ని సర్ప్రైజ్లు ఇవాళ ఆశ్చర్యంగా అంటుంటే మూర్తి ఒక పెట్టి తీసి అందులోని 4 బంగారు గాజులు బయటికి తీశాడు. చేతి నిండా వేసుకున్న మట్టి గాజులు తీసి అటూ ఇటూ బంగారు గాజులు జోడించి 2 చేతులకు ప్రేమగా తొడిగాడు. మట్టి గాజులకు తోడు బంగారు గాజులు వేసుకున్న తన భార్య చేతుల అందాలను చూసుకుని మురిసిపోయాడు. సీత, మన పెళ్ళైన రోజు నీ చేతులకు బంగారు గాజులు వేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట తీరడానికి 30 సంవత్సరాలు పట్టింది. అప్పులన్నీ ఉండగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నారండి
కాస్త భయంగా అడిగింది సీత. భయపడకు సీత, నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చేశాయి, అప్పులన్నీ తీరిపోయాయిలే. ఇందులో 2 బంగారు గాజులు మీ పుట్టింటి వాళ్ళు చేయించినవే, ఇంకో 2 అదే డిజైన్తో నేను చేయించినవి. మీ పుట్టింటిని వదిలి నా వేలు పట్టుకొని నా ఇంటికి నడిచి వచ్చి నా కష్టసుఖాల్లో నన్ను వెన్నంటి నీడలా ఉంటూ ఎక్కడ ఆధైర్యపడకుండా నన్ను ప్రోత్సహిస్తూ నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి సాయశక్తిలా నీ తోడ్పాటు అందించావు. నా కోసం ఇంత చేసిన నీకు ఈ చిన్న బహుమానాన్ని మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. మట్టి గాజులకు అండగా బంగారు గాజులు తొడిగిన చేతులను మురిపంగా చూస్తూ అన్నాడు మూర్తి. మీ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు అప్పులు తీరిపోతే ఈ బంగారు గాజులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ మాట నిలుపుకోవడం కోసం అప్పులు చేశారా? అనుమానంగా చూస్తూ అడిగింది సీత. సీత చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి పెరట్లో ఉన్న బాత్రూమ్ అటకని చూపించాడు. అటక మొత్తం ఖాళీగా ఉంది. అదేమిటి, అత్తగారు ఇత్తడి రాగి సామాన్లు ఉండేవి, అవన్నీ ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగింది. వాటిని ఒక్కసారి తళతళలాడేలా తోమాలంటే నా పెన్షన్లో సగం డబ్బు చింతపండు కొనడానికే సరిపోతుంది. అందుకే వాటన్నిటినీ అమ్మేశాను. అయ్యయ్యో, అమ్మేశారా? కంగారుగా అడిగింది. నాకు తెలుసు నీ సెంటిమెంట్. మీ అత్తగారు ఇత్తడి గిన్నెలు కొన్ని ఆమె జ్ఞాపకంగా వంటింట్లో దాచిపెట్టాలే. ఎప్పుడైనా మనం కొడుకు దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే. వాళ్ళ దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్ళడానికి వీలవుతుందా? సిటీస్లో ఉండే వాళ్ళ ఇల్లు ఎంత ఖచ్చితంగా ఉంటాయి, వాటినన్నిటినీ అమ్మేసే రమ్మంటారు వాళ్ళు. 30 ఏళ్లుగా అటకల మీదే బందీ అయిన ఆ గిన్నెలన్నిటికీ మోక్షం కలిగించాను. దానికి సంతోషించు. అందులో మార్కెట్లో ఇత్తడి రాగి వేల ఎంత అనుకున్నావు? నేను అనుకున్న దానికంటే చాలా డబ్బు వచ్చింది. వాటితోటే ఈ బంగారు గాజులు కొన్నాను. అవన్నీ అమ్మితే బంగారు గాజులు వచ్చాయా? ఆశ్చర్యపోయింది. మరే, అన్ని ఉన్నాయి అటక మీద. మీ అత్తగారు ఉన్నన్ని రోజులు వాటిని తాకనివ్వవని నాకు తెలుసు. అందుకే ఎటు ఆవిడ వెళ్ళిపోయింది. ఇక అటక మీద వాటిని బందీ చేయడం ఎందుకు? వాటికి మోక్షం లభించడం వల్ల నీ చేతులు బంగారు గాజులు వేసుకునే వరాన్నే పొందాయి అన్నాడు మూర్తి. నీ చేతికి బంగారు గాజులు వేయాలని నా ఎన్నో ఏండ్ల కల. ఒట్టి మట్టి గాజుల చేతులతో వడ్డిస్తూ ఉంటే ఎంత బాధపడేవాడినో. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఇవి నాకు, నా కుటుంబానికి సేవ చేసిన చేతులు అంటూ సీత చేతులను తన కళ్ళకద్దుకున్నాడు. ఏంటండి మరీను, ఇంతకు మనం అబ్బాయి ఇంటికి ఎప్పుడు ప్రయాణం? కాస్త దిగులుగా అడిగింది. లేదులే సీత, నీ బాధ నాకు అర్థమైంది. మేమిద్దరం విశ్రాంతి తీసుకుంటాం. మా ఇష్ట ప్రకారం తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ నచ్చిన సినిమాలు చూస్తూ కొన్నేళ్లు జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నాము. ఆ తర్వాత మీ వద్దకు వస్తామని చెప్పాను. అబ్బాయి ఏమన్నాడు? వాడు మనల్ని అర్థం చేసుకున్నాడు. మీ ఇష్టం నాన్న, మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి అని చెప్పాడు. సీత కళ్ళల్లో మెరుపు. అమ్మయ్యా, మనము మన ఇంట్లో నచ్చినట్టు ఉండొచ్చన్నమాట అంది సీత. హా, అన్నమాట కాదు, ఉన్నమాటే అన్నాడు మూర్తి. సీత అన్నేళ్లుగా తన మనసులో దాచుకున్న భావాలను మనస్ఫూర్తిగా భర్త పక్కనే పడుకొని చెప్తోంది. భార్య చేతులను గుండెల మీద పెట్టుకొని ఆమె మాట్లాడుతున్న మాటలను జోలపాటుగా వింటూ నిద్రలోకి జారుకున్నాడు మూర్తి. మధ్యతరగతి జీవితాలకి అద్దం పట్టే ఈ కథ బాగుంది కదూ. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.